సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి కోటక్ నియో అనే యాప్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ యాప్లో మనం డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చా లేదా, ఒకవేళ చేసినట్టయితే ఈ యాప్లో మనకి ఛార్జెస్ అనేవి ఏ విధంగా ఉంటాయి, అంతేకాకుండా ఒకవేళ ఈ యాప్లో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేస్తే ఏమన్నా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయాల్సి వస్తుందా, అసలు ఈ యాప్ని మనం యూజ్ చేయొచ్చా లేకపోతే అవాయిడ్ చేయడం మంచిదా అనేది అయితే నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫ్రెండ్స్, దానికన్నా ముందు వచ్చేసి ఇంకోటి ఏంటంటే, ఎవరైతే స్టాక్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసి మనీ ఎర్న్ చేయాలనుకుంటారో వాళ్ళ కోసం అని చెప్పేసి కింద డిస్క్రిప్షన్లో నా యొక్క టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇచ్చిన. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఒకసారి అయితే ట్రై చేయండి. ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఈ కోటక్ నియో అనే యాప్లో మనం కనుక డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసినట్టయితే తక్కువ ఖర్చుతో ట్రేడింగ్ అయితే చేసుకోవచ్చు అని చెప్పొచ్చు. అది ఎలా అంటే, ఇందులో మనం చూసుకున్నట్టయితే ఇంట్రాడే లేదా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్కి సంబంధించి ట్రేడింగ్ చేసినట్టయితే బ్రోకరేజ్ ఛార్జెస్ వచ్చేసి 10 రూపాయలతో అయితే మనం అయితే ట్రేడింగ్ అయితే చేసుకోవచ్చు. ఇది ఒక బెస్ట్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇంకోటి ఏంటంటే, ఈ ఒక్క యాప్లోనే మనం స్టాక్స్లో అలాగే ఇంట్రాడే ట్రేడింగ్, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్, ఐపీఓ, బాండ్స్ పైన అయితే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇది కూడా ఒక మంచి పాయింట్గా అయితే చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే, ఈ యాప్ చూసుకున్నట్టయితే కోటక్ మహీంద్రా బ్యాంక్ వాళ్ళది కాబట్టి ఈ యాప్కి కొంచెం ట్రస్ట్ అయితే ఎక్కువ అని అయితే చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే, ఈ యాప్ యొక్క డిజైన్ చూసుకున్నట్టయితే అండ్ సింప్లీగా అయితే ఉంటుంది. ఎవరైతే బిగినర్స్ ఉంటారో వాళ్ళకైతే ఇట్టే అర్థమైపోతుంది. సో ఇది కూడా ఒక బెస్ట్ పాయింట్గా చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే, ఇందులో ట్రేడింగ్కి అవసరమైనటువంటి లైవ్ చాట్స్, టెక్ టూల్స్, ఇంకోటి ఏంటంటే రీసెర్చ్ ఐడియాస్ కూడా ఈ యాప్లో అవైలబుల్లో ఉంటాయి. సో ఈ యాప్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. అవి ఏంది అని కనుక మాట్లాడుకున్నట్టయితే, కొన్నిసార్లు మనం ఈ యాప్లో లాగిన్ అయ్యే టైంలో మనకి స్లోగా లోడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఎర్రర్స్ అని కూడా చూపెడుతుంది. అలాగే కస్టమర్ సపోర్ట్ చూసుకున్నా కూడా ప్రజెంట్ అయితే కొంచెం స్లో రెస్పాన్స్ అవుతుందని అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే, కొన్ని సందర్భాలలో మనకు ఈ యాప్ మనం యూజ్ చేసినట్టయితే కోటక్ మహీంద్రా బ్యాంక్ అయితే మనకైతే అవసరం పడవచ్చు. అండ్ నేను ఇంకోటి అయితే ఫస్టే చెప్తా ఉన్నా, మరికొద్ది రోజుల్లో ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా ఖచ్చితంగా మనకైతే ఫిక్స్ చేసే అవకాశం అయితే ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. ఇక లాస్ట్లో మనం యూజ్ చేయొచ్చా లేకపోతే అవాయిడ్ చేయడం మంచిదని కనుక మాట్లాడుకున్నట్టయితే, ఈ యాప్ చూసుకున్నట్టయితే కోటక్ మహీంద్రా బ్యాంక్ వాళ్ళది కాబట్టి ట్రస్ట్ ఎక్కువ కాబట్టి, ఇంకోటి ఏంటంటే యాప్ కూడా మనకు సింపుల్గా ఉంటుంది, బిగినర్స్కి అయితే మంచిగా అర్థమైపోతుంది కాబట్టి యూజ్ చేసుకోవడంలో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదని అయితే చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎలాంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో తెలియండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.